ఫ్రెండ్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్లో నుంచి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ 10 సెంటీమీటర్స్. హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సిలిండర్ యొక్క రేడియస్ అండ్ హైట్ రెండు ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా కానీ ఒకటి. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా ఇస్తుంటాడు. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ ద సిలిండర్. ఈ సిలిండర్లో ఈ టాప్ అండ్ 2 బేసెస్, ఈ టాప్ బాటము సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి రేడియస్ సెంటర్ దగ్గర నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, దీని రేడియస్ అనుకుంటాం ఇక్కడ మనం. సో ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ. సో రేడియస్ ఎంత అండి ఇక్కడ 7 సెంటీమీటర్స్. ఆర్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఆల్సో గివెన్. ఈ సిలిండర్ యొక్క హైట్ కూడా మనకి ఇచ్చాడు ఇక్కడ. ఈ హైట్ ఎంత ఉందండి ఇక్కడ 10 సెంటీమీటర్స్. హైట్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. అండ్ హెచ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. ఈ సిలిండ్రికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ దాన్ని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈక్వల్స్ టు 2πRh. 2πRh. సో ఇక్కడ మనం 2π, ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కదా ఇక్కడ మనకి. రేడియస్ ఎంత ఉంది ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇంటూ 7, హెచ్ ఎంత 10 సెంటీమీటర్స్. ఇక్కడ మన పైని మనం 22/7గా రాసుకోవచ్చు ఇక్కడ మనం. సో పై వాల్యూ 22/7 ఇంటూ 7 ఇంటూ 10. సో ఇక్కడ డినామినేటర్లో 7, ఇక్కడ 7 ఉంది కదా, గెట్ క్యాన్సిల్. సో 2 ఇంటూ 22 44 అవుతుంది కదండి. 44 ఇంటూ 10. సో 44 ఇంటూ 10 ఈక్వల్స్ టు 440 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మెన్సురేషన్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. 1 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. దాంట్లో సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, in a hemispherical bowl of 2.1 centimeter radius. Hemispherical bowl of 2.1 centimeters of radius. సో హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ ఎంత ఉంది? 2.1 సెంటీమీటర్స్. ఐస్ క్రీమ్ ఈజ్ దేర్. మరి హెమిస్పెరికల్ బౌల్లో ఏముందని ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది బౌల్. సో మరి హెమిస్పెరికల్ బౌల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనల్ని. హెమిస్పెరికల్ బౌల్, హెమిస్పియర్ అంటే ఏంటండి? స్పియర్లో హాఫ్ అనమాట, స్పెరికల్ షేప్లో హాఫ్ అనమాట. దాన్ని ఇక్కడ మనం హెమిస్పియర్ అని చెప్పుకుంటాం. సో హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ హెమిస్పెరికల్లో టాప్ ఎలా ఉంటుందని, దీని టాపు సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో సెంటర్ దగ్గర నుంచి ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ రేడియస్, దీని రేడియస్గా తీసుకుంటాం. ఆర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 2.1 సెంటీమీటర్స్. సో హెమిస్పెరికల్ బౌల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు 2.1 సెంటీమీటర్స్ గివెన్. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటిదండి ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3πr³. 4/3 ఇంటూ πr³. మరి ఇక్కడ హెమిస్పియర్ కదా, హెమిస్పియర్ అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్లో హాఫ్ ఉంటుంది కదా, స్పియర్లో హాఫ్ ఉంటుంది హెమిస్పియర్ యొక్క వాల్యూమ్. సో హాఫ్ ఆఫ్ 4/3 ఇంటూ πr³. 2 1 జా 2 2 జా. అంటే ఇక్కడ నేను ఇక్కడ 4/3 πr³ చేసుకొని హాఫ్ చేసి దాన్ని చేశాను. మీరు డైరెక్ట్గా 2/3 πr³ రాయొచ్చు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ది బౌల్ ఆర్ హెమిస్పియర్? 2/3 ఇంటూ πr³. నౌ 2/3 ఇంటూ ఇక్కడ పై వాల్యూ ఎంతగా తీసుకుంటాం మనం? 22/7గా తీసుకోవచ్చు. ఆర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 2.1 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ 2.1ని మనం 7తో డివైడ్ చేసినట్టయితే 7 0.3 2.1 వస్తుంది. సేమ్ అలాగని ఇక్కడ మనకి 0.3 కిందేమో 3 ఉంది కదా, 3ని 0.3ని డివైడ్ చేస్తే 0.1 వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ మనకి పై r³ కదా, r³ అంటే 2.1ని మనం 3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 2.1 2.1 3 టైమ్స్. సో ఇక్కడ ఏమేమి మిగిలిపోయినాయండి? ఇక్కడ మనకి
2 ఇంటూ 22 ఎంత రాయొచ్చు ఇక్కడ మనం 44 ఇంటూ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో ఇక్కడ 2.1 2.1 మల్టిప్లై చేసినట్టయితే సో ఇక్కడ డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 డిజిట్స్ వదిలేసి ఇక్కడ 4.41గా రాసుకుంటాము. ఇక్కడ 44 ఇంటూ 0.1 ఉంది, ఇంకా ఇక్కడ 0.1తో కూడా మల్టిప్లై చేసినట్టయితే 1 4 1 4 జా 4 0 0 0 1440. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా, 0.441 వస్తుంది. 44 ఇంటూ 0.441. సో ఇక్కడ మనము 0.441ని 44తో మల్టిప్లై చేసినట్టయితే సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 1 2 3 1 2 3 డిజిట్స్ వదిలేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. 19.404. ఇక్కడ వాల్యూమ్ కదా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో కాబట్టి వాల్యూమ్ ఎంత ఉంటుంది ఇక్కడ 19.404 క్యూబిక్ మీటర్స్. సో థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 3 సెంటీమీటర్ అండ్ హైట్ 14 సెంటీమీటర్స్. సో రైట్ సర్క్యులర్ కోన్ యొక్క రేడియస్ ఇచ్చాడు, రైట్ సర్క్యులర్ కోన్ యొక్క హైట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ కోన్. సో బేస్ మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. హైట్ ఆఫ్ ది కోను రేడియస్ కనుక పర్పెండిక్యులర్గా కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే రైట్ సర్క్యులర్ కోన్ అంటాం. మరి రైట్ సర్క్యులర్ కోన్ యొక్క రేడియస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. రేడియస్ సెంటర్ దగ్గర నుంచి ఎనీ పాయింట్ అనే సర్కిల్. కోన్ యొక్క బేస్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ షేప్లో ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ దిస్ బేస్ ఆఫ్ ది కోన్ 3 సెంటీమీటర్స్, ఆర్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో హైట్ ఆఫ్ ది కోన్, హైట్ గివెన్, హైట్ ఇక్కడ మనకి 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 14 సెంటీమీటర్స్. సో హెచ్ ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్. Now find the volume of the right circular cone. So volume of right circular cone ఫార్ములా ఏంటిదండి ఇక్కడ మనకి 1/3 of pi r square h. ఈ pi r square h అనేది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కదా, ఈ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో 1/3 ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో 1/3 ఆఫ్ పై అంటే ఎంత 22/7. r ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 3 ఇచ్చాడు. ఇక్కడ r స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అవుతుంది. h ఎంత 14. సో ఈ 3 3 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 7 7 2s పోతుంది కదా, ఇది 22 ఇంటూ 3 2 జా 6 6 2 జా 12 6 2 జా 12 ప్లస్ 1 ఎంత అవుతుందండి 132 అవుతుంది. సో ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఇది వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 132 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ మెన్సురేషన్ చాప్టర్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో దాంట్లో 4th క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ whose radius is 7 centimeters. సో హెమిస్పియర్ అంటే ఏంది ఇక్కడ హాఫ్ ఆఫ్ ది స్పియర్. స్పియర్లో హాఫ్ని మనం హెమిస్పియర్గా తీసుకుంటాం. సో ఈ హెమిస్పియర్లో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చాడు ఇక్కడ మనకి 7 సెంటీమీటర్స్. ఈ హెమిస్పియర్ యొక్క టాప్ ఎలా ఉంటుందండి ఇక్కడ సర్క్యులర్ షేప్లో ఉంటుంది, ఇది సర్క్యులర్ షేప్. సో ఇక్కడ మనకు రేడియస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ r ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి దీన్ని హాఫ్ చేసినప్పుడు టాప్ మన సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఏరియా ఆఫ్ సర్క్యులర్ షేప్ pi r స్క్వేర్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ హెమిస్పియర్ యొక్క lateral సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో హాఫ్ ఆఫ్ ది స్పియర్ ఎంత అవుతుంది, ఇది 1/2 ఆఫ్ స్పియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హాఫ్ ఆఫ్ స్పియర్ 4 pi r స్క్వేర్. మళ్ళీ దీనికి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులర్ షేప్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. pi r స్క్వేర్ అవుతుంది. ఈ 2 2 గెట్ క్యాన్సిల్. 2 pi r స్క్వేర్ ప్లస్ pi r స్క్వేర్ ఎంత అవుతుంది ఇక్కడ, ఇది 3 pi r స్క్వేర్. ఇదంతా అవసరం లేదు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అనగానే మనం 3 pi r స్క్వేర్ చేసుకొని దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి 3 pi r స్క్వేర్లో 3 ఇంటూ ఇక్కడ పై అంటే ఎంత 22/7. ఇక్కడ r ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 7 కదా. సో r స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 రాయాలి. ఈ 7 7 గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది 22 ఇంటూ 3 7 జా 21 రాసుకోవాలి.
సో ఈ రెండు మల్టిప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ 462 వస్తుంది. 462 స్క్వేర్ సెంటీమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. సో కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసము ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఫార్ములా ఉన్నటువంటి ఈచ్ టర్మ్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో ఇక్కడ ఫార్ములా ఏముందండి, ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది మొత్తం లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, ఈ బేస్ని యాడ్ చేయొద్దు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, దాని చుట్టూ ఉన్నటువంటి ఏరియాని మనం తీసుకోవాలి. మరి ఆ చుట్టూ ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఫార్ములా ఏంటి, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు πRL. సో ఇక్కడ R అనేది ఇక్కడ రేడియస్ ఆఫ్ ది బేస్, R ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది బేస్, అండ్ L ఈజ్ ద స్లాంట్ హైట్. అంటే స్లాంట్ హైట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్టెక్స్ దగ్గర నుంచి ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ మీదకు ఉన్నటువంటి ఏ పాయింట్కైనా ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏమంటామంటే స్లాంట్ హైట్గా తీసుకుంటాం మనం. ఎల్ ఈక్వల్స్ టు స్లాంట్ హైట్. హియర్ ఒక్కొక్కసారి మనం ఎల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది, √R² + H². అంటే ఇక్కడ మనకి దీని హైట్గా తీసుకున్నప్పుడు ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇదేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ ఇది R అవుతుంది రేడియస్, ఇదేమో H అవుతుంది, ఇక్కడ ఇదేమో స్లాంట్ హైట్ అవుతుంది. సో L² ఈక్వల్స్ టు R² + H² తీసుకుంటే L ఈక్వల్స్ టు √R² + H² అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్. సో స్పియర్ యొక్క రేడియస్ R ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 2.1 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంది, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 4/3 πr³. నో 4/3 ఇంటూ π అంటే ఎంత, 22/7. R అంటే 2.1. ఈ 2.1 మనము 3 టైమ్స్ రాయాల్సి ఉంటుంది, 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్టయితే ఈ 7 ఎన్నిసార్లు పోతుంది, ఇక్కడ 7 ఇంటూ 0.3 టైమ్స్, 3 1s 3 ఇంటూ 0.1. సో 4 ఇంటూ 22 88 వస్తుంది. సో ఇక్కడ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 2.1 ఇంటూ 2.1. సో ఇక్కడ 4.41, ఇదేమో 88 ఇంటూ ఈ 4.41ని మళ్ళీ 0.1తో మల్టిప్లై చేసినట్టయితే 1440. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ ఒక 1 డిజిట్ ఉంది కదా. సో వచ్చినటువంటి ప్రోడక్ట్లో 3 డిజిట్స్, 2 + 1 3 డిజిట్స్ కదా, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ వదిలేయండి. 0.441. ఈ 0.441ని మనం 88తో మల్టిప్లై చేసినట్టయితే, సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ నుంచి 1 2 3 డిజిట్స్ వదిలేయండి. సో ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ 38.808. సో ఇక్కడ వాల్యూమ్ కదా మనం ఫైండ్ అవుట్ చేసింది, క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ S, దెన్ ఎక్స్ప్రెస్ R ఇన్ టర్మ్స్ ఆఫ్ S. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, ఇక్కడ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అనలేదు, ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ మనల్ని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాన్ని ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుక S అనుకున్నట్టయితే, సర్ఫేస్ ఏరియా అంటే ఇదివరకే ఇది లేదు. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే ఇక్కడ మనకి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటిది, 4πr² కదా. సో ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియరే కదా. సో కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ S ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, హాఫ్ ఆఫ్ 4πr², దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr². సో S ఈక్వల్స్ టు 2πr². అయితే ఇక్కడ మనం ఏం చేయమన్నాడు, ఇక్కడ దెన్ ఎక్స్ప్రెస్ R ఇన్ టర్మ్స్ ఆఫ్ S అన్నాడు. ఇక్కడ ఆర్ని సబ్జెక్ట్గా చేసుకొని ఎస్లో దాన్ని రాయమని చెప్పన్నాడు, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ R² ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ మనకి S/,
2π ఈక్వల్స్ టు r² తీసుకున్నట్టయితే టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా స్క్వేర్ రూట్ తీసుకున్నట్టయితే r ఈక్వల్స్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ s/2π అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఆఫ్ ది సేమ్ రేడియస్, సిలిండరు కోను సేమ్ రేడియస్లో ఉన్నవి. సో ఇట్ ఈస్ ఏ సిలిండర్ అండ్ ఇట్ ఈస్ ద కోన్. సో సిలిండర్ యొక్క రేడియస్ కోన్ యొక్క రేడియస్ అంటే బేస్ రేడియస్. ఇఫ్ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఆఫ్ ది సేమ్ రేడియస్ అండ్ హైట్, ఈ హైట్స్ కూడా సేమ్ ఉన్నాయంట. కోన్ హైటు, ఈ సిలిండర్ హైటు బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. దెన్ హౌ మెనీ కోన్స్ ఫుల్ ఆఫ్ మిల్క్ కెన్ ఫిల్ ద సిలిండర్. అంటే ఈ కోన్ తోటి మనము ఫుల్గా మిల్క్ తీసుకొని మరి ఎన్నిసార్లు దీన్ని కనుక పోస్తే, అంటే ఈ సిలిండర్లో కనుక మనము ఈ ఫుల్ ఆఫ్ మిల్క్తోని ఇక్కడ దీంట్లో కనుక పోసినట్టయితే అది ఎన్నిసార్లు పోసినప్పుడు ఆ సిలిండరు ఫుల్ అవుతుంది, అది ఫిల్ అవుతుంది అని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ మనకు తెలుసు కదా, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ πr²h. అంటే ఈ πr² అనేది ఏంది ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ యొక్క 1/3 ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ అవుతుంది. సో ఈ 3 వైపు తీసుకురండి, 3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు πr²h. మరి ఈ πr²h అనేది ఏంటిది, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, సరే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనేది 3 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. అంటే 3 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోను వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనము దీంట్లో ఎన్నిసార్లు మనము పోసినట్టయితే ఇది ఫిల్ అవుతుంది అంటే 3 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ కదా. అంటే ఇక్కడ ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ మనం 3 టైమ్స్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వస్తుంది కదా. కాబట్టి ఎన్నిసార్లు పోయాల్సి వస్తుంది, ఇక్కడ మనం 3 టైమ్స్ పోయాల్సి వస్తుంది. దేర్ఫోర్ 3 full of milk cones, 3 full of milk cones అంటే ఈ మిల్క్ కోన్స్ 3 టైమ్స్ ఫుల్ చేసుకొని దీంట్లో కనుక పోసినట్టయితే ఇది ఫిల్ అవుతుంది అనమాట. సో కెన్ ఫిల్ ద సిలిండర్. So next question, if the total surface area of cube is numerically equal to its volume, total surface area of cube is numerically equal to its volume, find its total surface area. Total surface area find out చేయాలి అంటే మనకి సైడ్స్ తెలియాలి. ఇక్కడ మనకి మరి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటిదని ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు 6a². అండ్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ మనకి L ఇంటూ B ఇంటూ హెచ్. అంటే LBH అని ఈక్వలే కదా. మరి ప్రతిది లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్ మనం ఏ అనుకున్నట్టయితే సో ఇక్కడ ఏ క్యూబ్ అవుతుంది. మరి అకార్డింగ్ టు ద ప్రాబ్లం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ న్యూమరికల్ ఈక్వల్ టు ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మరి ఇక్కడ దీని యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో 6a² ఈక్వల్స్ టు a³ అవుతుంది. ఇక్కడ a² ఉంది, ఇక్కడేమో a³ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి a² కను ఇక్కడ a² కనుక క్యాన్సిల్ చేసినట్టయితే ఏ మిగులుతుంది. సో దేర్ఫోర్ a ఈక్వల్స్ టు ఏమవుతుందని ఇక్కడ మనకి 6 యూనిట్స్ అవుతుంది. ఇది 6 యూనిట్స్. అంటే ఇప్పుడు ఏ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 6 వచ్చింది. మరి ఫైండ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ 6a². మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ a². అండ్ ఇక్కడ మనకి ఏ అంటే 6 కదా, 6² అనమాట ఇది. సో 6 ఇంటూ 6 సో ఎంత అవుతుంది ఇది 6 ఇంటూ 6 36 ఇంటూ 6 ఈక్వల్స్ టు 216 స్క్వేర్ యూనిట్స్.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ హూజ్ రేడియస్ ఈస్ 2.8 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అనకపోయినా కానీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి లాటరల్ ఫేసెస్ ఏమి ఉండవు కదా, మొత్తం ఒకటే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అన్నప్పుడు 4πr² యూజ్ చేసుకుంటాం. మరి ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మనకి r = 2.8 సెంటీమీటర్స్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు 4πr². 4 ఇంటూ ఇక్కడ పై అంటే ఎంత అండి, ఇక్కడ 22/7. r అంటే 2.8, మరి r² అన్నాడు కదా, 2.8 ఇంటూ 2.8. సో ఎన్నిసార్లు పోతుందండి, 7 ఇంటూ 0.4 టైమ్స్. సో 4 ఇంటూ 22 88 ఇంటూ, సో ఇక్కడ మనం ఈ 0.4ని 2.8తో మల్టిప్లై చేసినట్టయితే 1.12 వస్తుంది. 1.12. మరి 1.12ని 88తో మల్టిప్లై చేసినట్టయితే సో ఇక్కడ మనకి 98.56 వస్తుంది. 98.56 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇఫ్ 2 కోన్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్, సో ఈ 2 కోన్స్ యొక్క రేడియస్ ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ మనకి స్లాంట్ హైట్ ఈజ్ 5:3 రేషియో. రేడియస్ ఆర్ ఈక్వల్. సో రేషియో ఆఫ్ స్లాంట్ హైట్స్. సో ఇక్కడ ది ఫస్ట్ కోన్ యొక్క స్లాంట్ హైట్ మనం L1గా తీసుకున్నట్టయితే సో L1 = 5x అండ్ L2 = 3x. మరి ఇక్కడ రేడియస్ 1 R1 = R2. రేడియస్ 2 ఈక్వల్గా ఉన్నాయని ఇచ్చాడు. R1 = R2. మరి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమని, ఇక్కడ మనకి ఫైండ్ ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్స్ అన్నాడు. మరి ఇక్కడ మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్స్, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏముంది, ఇక్కడ మనకి πRL కదా. సో ఇక్కడ మన R అంటే ఇక్కడ R1 తీసుకున్నాము, స్లాంట్ హైట్ని ఇక్కడ L1గా తీసుకున్నట్టయితే πR1 L1 = πR2 L2. దెన్ సో πR1 L1 ఇక్కడ పై క్యాన్సిలే కదా ఇక్కడ మనకి. సో ఇష్టు అంటే ఏంది, ఇక్కడ మనకి ఒకదాని కింద ఒకటి రాయొచ్చు కదా, πR1 L1 πR2 L2. సో ఈ పై సేమే కదా, మరి R1 సేమ్ అని ఇచ్చాడు కదా ఇక్కడ మనల్ని. R1 R2లు రేడియస్లు ఈక్వల్గా ఇచ్చాడు కదా. 2 కోన్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్, R1 R2 సేమ్. బట్ L1 L2లు ఏమని ఇచ్చాడండి, ఇక్కడ L1 అంటేనేమో 5x, L2 అంటేనేమో 3x. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, 5/3 అవుతుంది. మరి ఇప్పుడు మనం ఫైండ్ ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్స్ అన్నాడు. సో రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్స్ ఈక్వల్స్ టు 5:3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 1200 cubic centimeters. So volume of cuboid L into B into H. Volume of cuboid equals to L into B into H equals to 1200 cubic centimeters. Its length is 15 centimeters. So ఇక్కడ మనకు length L equals to 15 centimeters and breadth is, సో ఇక్కడ breadth తీసుకున్నట్టయితే L equals to 15 centimeters, B equals to 10 centimeters. సో B equals to 10 centimeters. సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ ద హైట్ అన్నాడు, హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అకార్డింగ్ టు ద ఫార్ములా L into B into H equals to 1200 cubic centimeters. L ఎంత ఇక్కడ 15 ఇంటూ B అంటే ఇక్కడ ఎంత, B అంటే 10 centimeters into H equals to 1200 cubic centimeters. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంది H కదా, హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్. H ఈక్వల్స్ ఈ 15ని 10 అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి, డివైడ్ చేస్తుంది. 1200 డివైడెడ్ బై 15 ఇంటూ 10. ఈ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఈ 120 మిగులుతుంది. 120ని 15తో మనం డివైడ్ చేస్తే
ఈ 3 టైమ్స్ చూడండి ఒకసారి. 3 5 జా 15, 3 40s, 5 1 జా 5 8 జా 8. Therefore height of the cuboid, therefore h equals to 8 centimeters.